బిడ్డ హాస్పిటల్ పోదాం పరాద్రా, మళ్ళీ రక్తం వచ్చింది కాదురా. అమ్మా సంతోషాడు వస్తానాడే, వాడు వచ్చినాక ముగ్గురం కలిసిపోదామే అమ్మ. అయ్యో కొడుక, నీకే రావాలన్నారా కొడుక? దేవుడు రాత ఎట్లా రాసిండ్రా కొడుక నీకు? నువ్వేం బాధపడకే అమ్మా, నిన్ను మంచిగా చూసుకుందాం అనుకున్నానే. అసలు ఈ తాడు గీవుడు అంతా బందేసి నిన్ను దాన్ని మంచిగా చూసుకుందాం అనుకుంటే నా బతుకు గిట్లయిందే అమ్మా. నువ్వేం బాధపడకే, సంతోషానికి చెప్పినా నేను లేకపోయినా వాడు నేను మంచిగా చూసుకుంటాడే అమ్మా. ఎప్పుడన్నా ఒకసారి దాని ఇంటికి కూడా పోయి దాన్ని కూడా చూసుకుంటుండే అమ్మా. అయ్యో కొడుక, నువ్వు లేకుంటే నేను ఎట్లా బతకాలరా కొడుక? ఆ భగవంతుడు నా ఆయుసు నీకు ఇచ్చినా మంచుకుండు కాదురా కొడుక. అమ్మా నేను చేసుకున్న నాకే వచ్చిందే. మీరు ఎంత చెప్తులే వద్దు తాగదని ఎంత బతుకున్నారే, అయినా నీ మాట్లాడకుండా నాకేమైతే ఎంత అయినందుకు నాకు నేను అనుభవిస్తానే అమ్మా. ఏం కాదులే, అదైనా దాని ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళు ఒక్క విడాకులు ఇస్తే దాని లైఫ్ మంచిగా అవుతుందే అమ్మా. అవునా? సరే అన్నయ్య. అమ్మా నానా. ఏమైంది బిడ్డ? నానా అన్న ఫోన్ చేసిండే, అక్కున్న అన్న ఇద్దరు బావ వాళ్ళ ఇంటికి వెళ్ళిరంట, మనం కూడా వెళ్దాం రండి. అల్లుడు వాళ్ళ ఇంటికా? ఎందుకే బిడ్డ ఇప్పుడు? నానా అక్కకు పిల్లలు పుట్టారనే విషయం బావకు తెలిసిందే కదనే. అట్లా తెలిసిన కాంచెల్లి బావ ఒకటే తాగుడు తాగిండు కదా, ఆ తాగడం వల్ల బావకి లివర్ ఖరాబ్ అయిందంట నానా. ఏంది బిడ్డ, బావకు లివర్ ఖరాబ్ అయిందా? అవునే నానా, బావ ఎక్కువ రోజులు బతకడంట, ఇప్పుడు లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడంట. అయ్యో ఏం మాట్లాడతానో బిడ్డ, మంచి మంచి హాస్పిటల్ ఉన్నాయి, హాస్పిటల్ చూస్తే మంచిగా కాదట్నా? ఏమోనే అమ్మ, నాకు అవేం తెలియదు. అన్న బాధపడుకుంటూ ఫోన్ చేసిండు, మనందరినీ రమ్మన్నాడు, వెళ్దాం పండి. అయ్యో బిడ్డ, లివర్ లాస్ట్ అంటే కష్టమే కాదే దేవుడా. ఏమోనే నాన్న, ఫస్ట్ అయితే వెళ్ళి బావని చూసేద్దాం పండి, తర్వాత ఏం చేద్దాం అనేది ఆలోచిద్దాం. సరే బిడ్డ, పోయేద్దాం పారా. కొడుక, కోడలు నుంచి వచ్చింది కాదు కొడుక, ఒక మాట మాట్లాడరాదురా వాళ్ళతోటి. ఏవండి? అయ్యో ఏవండి, మీకేమైందండి? అసలు ఎట్లుండేటోళ్ళు ఎట్లా అయిపోయారు? భగవంతుడా, నువ్వెందుకు వచ్చినవే శివ? నీకు సంతోష్ ఏం చెప్పిండో ఈ విషయం ఎవరికి చెప్పకని చెప్పేసి అన్నాడు కదా, ఎందుకు చెప్పినావు? ఎందుకు తీసుకొని వచ్చినావు దాన్ని? ఏంటండి అట్లా మాట్లాడుతున్నారు? మీరు ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు పక్కన నేనే చూసుకోవాల్సింది. అన్న హాస్పిటల్కి వెళ్దాం, ఆటో మాట్లాడరా. నువ్వు నన్ను చూసుకోవాల్సిన అవసరం లేదు శివ. నీకేం చెప్పినా నేను డ్రైవర్ తీసుకుంటా అన్నా కదా, పోయినా కదా పంపిపో. నా సంతోషం వస్తాను, నేను వాళ్ళు తీసుకొని హాస్పిటల్ మీరు అవద్దు. ఏంటండి ఓకే విడాకులని మాట్లాడుతున్నారు, ఇప్పుడు కూడా ఏదైనా అట్లా మనకే ఇగో ఎట్లా నా పని అయిపోయింది. అందరి దృష్టిలో నేను తాగుబోతాను మిగిలిపోయింది. సమాజం కూడా నేను తాగి సత్యని చెప్పేసి అనుకుంటా. నా వల్ల నువ్వు ఎందుకు ఇబ్బంది పెడతావే ఇగో? నేను అయిపోయాక దానికి మంచోని చూసి పెళ్లి చేయి. ఎట్లయినా గత 4 సంవత్సరాలకి వెళ్ళి నాతోటి ఏ రోజు సంతోషంగా ఉన్నది లేదు. నువ్వు మాత్రం మంచిగా ఉండే నన్ను మర్చిపోయి పెళ్లి చేసుకోవే. అట్లా అనకు బావా, నీకు ఎంత ఖర్చైనా పర్లేదు బావ, నా ఆస్తి మొత్తమే పర్లేదు బావ, నీ మంచి హాస్పిటల్ చూపిస్తా బావ నేను. అయ్యో శివ, ఏ హాస్పిటల్లో చూసుకున్నా కూడా లాభం ఏం లేదు శివ. అయిపోయింది ఇక. ఇగో అసలు మొత్తం ఒక్కొక్కటి అన్ని బాడీలో ఖరాబ్ అయిపోతాను, లేవ శాతం అయితే లేదు. తిండి తిన్నా కూడా అది మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఇక నా మీద నమ్మకం పెట్టుకోకలే మీరు. అయ్యో భగవంతుడా, మీకేం కాదండి, మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? లేదే, నాకు ఇది ఎట్లాంటి ఆశలు పెట్టుకోకుండా ఇక మంచిగా మారిపోయి నిన్ను అమ్మను మంచిగా చూసుకుందాం అనుకున్నానే. ఎవరినన్నా పిల్లనో పిల్లగారినో మంచిగా దత్తత తీసుకొని ఎట్లాంటి కష్టం లేకుండా చూసుకుందాం అనుకున్నానే. కానీ ఏం చేద్దామే, ఆ భగవంతున్న రాత నడవంతానే రాసిండే.
శివ నేను ఉన్నా లేకపోయినా నా అమ్మనైతే మంచిగా చూసుకో శివ, అదొక్కటే. నువ్వు కూడా అప్పుడు ఇప్పుడు వచ్చి అమ్మని చూసుకుంటుంటే. అయ్యో నా వల్లనే మీకు ఇట్లా జరిగిందండి. అసలు ఇందులో మీరు తప్పేం లేదు. అయినా మీకు దేవుడు అట్లా చేసిండు. నీ బదులు నన్ను తీసుకుపోయిన అయిపోయింది కదా అండి. భార్యాభర్తల మధ్య నమ్మకం ఎంత ముఖ్యమో ఈ అత్తారిల్లు బాధల మధ్య బంధం ఈ కథ రూపంలో మీకు తెలియజేయడం జరిగింది. ఒక్క అనుమానం ఒక కుటుంబం మొత్తాన్ని నాశనం చేయగలదు. అనుమానం వచ్చినప్పుడు నిజం తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటే చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారుతుంది. మీరు ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు మీ జీవితం మాత్రమే కాదు, మొత్తం మీ కుటుంబ భవిష్యత్తును కూడా మార్చేస్తాయి. భార్యాభర్తల బంధానికి ప్రేమ ఎంత అవసరమో నమ్మకం అంతకంటే ఎక్కువ అవసరం. అనుమానం వచ్చినప్పుడు దూరం కాకుండా మాట్లాడుకుందాం. కోపంలో నిర్ణయం తీసుకోకుండా ఒక్కసారి ఆలోచిద్దాం. ఎందుకంటే ఒక్క చిన్న అనుమానం వల్ల కోల్పోయిన బంధం తిరిగి దొరకకపోవచ్చు. ఈ 83 డేస్ నుంచి నా అత్తారిల్లు సిరీస్ని సపోర్ట్ చేసిన నా ప్రతి ఒక్క వ్యూవర్కి అండ్ సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ. మళ్ళీ మరో కొత్త సిరీస్తో మీ ముందుకు వస్తాం. ఆ సిరీస్ను కూడా ఇలానే చూసి సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇక సెలవు. మీ సత్యాన్వేష్.